ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆడియన్స్ ఎంత ఎగపడతారో ఒక్కసారి ఊహించుకోండి. మా హీరో తెర మీద కనిపిస్తున్నారా, పండగ చెయ్యాలరా అనే విధంగా అనుకుంటారు భయ్య. కానీ ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా అనుకుంటున్నారు అంటే, గతంలోని మన విజయ్, అదే విధంగా రజనీకాంత్ పెద్ద మూవీస్ చేశారు. అండ్ వాళ్ళు తమిళ్లోనే బిగ్గెస్ట్ స్టార్స్ కూడా. మరి అలాంటి స్టార్స్ పొలిటికల్ పార్టీస్ లోకి జాయిన్ అయిపోయారు. మన విజయ్ జాయిన్ అయిపోయాడు రీసెంట్ గానే. అండ్ రజనీకాంత్ గారు కూడా ఇంతకు ముందే స్టార్ట్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇంకొక హీరో కూడా రాజకీయాలకు వచ్చే ఉద్దేశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే కుబేరా మూవీతోని మన ముందుకు వచ్చాడు ధనుష్. గతంలో ఇంకా ఎన్నో మూవీస్ చేశాడు. ఆ మూవీస్ అన్నింటిలోని కూడా మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మన ధనుష్ చేస్తున్న మూవీస్ D54 అనే మూవీతోనైతే బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మన ఇళయరాజా గారి బయోపిక్ అండ్ ఇంకా ఇంకొక మూవీ బాలీవుడ్ కి సంబంధించిన వేరే మూవీ ఏదో ఉందంట. దానికి ఆల్రెడీ గుమ్మడికాయ కూడా కొట్టేశారంట. తొందరలోనే ఆ మూవీకి సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఎంత బిజీగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద స్థలాన్ని బుక్ చేసి అందులో ఒక చిన్న ప్లాన్ లాంటిది వేస్తున్నాడు. అంటే ఒక షెడ్ లాంటిది వేయించండి, ఒక 25 months లీజుకి తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి సండే 500 మందిని ఫ్యాన్స్ ని కలిసే ఉద్దేశం మన ధనుష్ గారికి ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. దీని మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే కొందరు నెటిజన్లు, మన ధనుష్ కూడా తొందరలోనే ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారన్నమాట కొంతమంది నెటిజన్లు. అయితే నా అభిప్రాయం చెప్పాలి అంటే ధనుష్ తొందరలోనే పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయడం, లేకపోతే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం మాత్రమే జరుగుతుంది అనే విధంగా అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫ్యాన్స్ తోని ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే తొందరలోనే ఆ వ్యక్తి పొలిటికల్ లోకి ఎంటర్ అవుతాడు అనే విధంగా అయితే మన ఇండియాలో గట్టిగా అనుకోవచ్చు. సో ఇప్పుడు అదే జరుగుతుంది మన ధనుష్ విషయంలోని. వాళ్ళు వెళ్ళేప్పటికీ నేను ఎందుకు వెళ్ళకూడదు అనే విధంగా మన ధనుష్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. తొందరలోనే ఈ అంటే గతంలోనే ఫ్యాన్స్ కలవాల్సి ఉంది, కానీ మన ధనుష్ గారికి కాల్ ఇంజరీ అవ్వడంతోనే అది కొద్దిగా పోస్ట్ పోన్ అయింది అనమాట. ఈ నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఆ విధంగా ప్రతి సండే 500 మందిని ఆడియన్స్ ని కలిసే అవకాశం మన ధనుష్ గారు అయితే తీసుకున్నారు. మరి ఎలాగైనా సరే ఆ 25 days ఆడియన్స్ మొత్తాన్ని, అదే ఆ ఫ్యాన్స్ మొత్తాన్ని కలిసి ఈ విధంగా మొత్తం అతను ఏ విధంగా చేస్తున్నాడు ప్లాన్స్ మొత్తాన్ని చెప్పి తొందరలోనే మనకు ఒక అప్డేట్ ఇస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇది మొత్తం ఈ ప్లాన్ మొత్తం కూడా ఈ 25 days అండ్ 500 ఫ్యాన్స్ ఈ విధంగా చూసినట్లయితే తొందరలోనే మన ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అయితే నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.